న్యూస్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడ్డారని మదనపల్లిలో బాధితులు బయటకొచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు, దందాలు, బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ప్రత్యేక సీఎస్ సిసోడియాకు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వందల మంది బాధితులు వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో వైసీపీ నేతలు తమ భూములను దౌర్జన్యంగా లాగేసుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారని వాపోయారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పొంగనూరు నియోజకవర్గాల నుంచి వెల్లువలా తరలివచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుచరులు చేసిన భూ కబ్జా, దోపిడీలపై బాధితులు కంప్లైంట్ చేశారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులకు అవకాశం కల్పించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఆర్పి సిసోడియాను మదనపల్లికు పంపించింది. వినతులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అంతే, దీంతో జనం జాతరకు తరలొచ్చినట్లు వచ్చారు. గుండెల్లో దాచుకున్న ఆవేదన ధైర్యంగా వెళ్లగక్కారు. న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. మా భూములు పక్కా పత్రాలు ఉండే భూములు వేరే వాళ్ళు 1B మార్చేసి, అసలు వాళ్ళకి ఏం అధికారమే లేదండి, అసలు పత్రాలు లేవు, ఏమీ లేవు, మార్చేసి దాన్ని ఎందుకు మార్చారు ఏంటి అంటే దాన్ని 50 రూపాయల పత్రాలు సృష్టి ఫస్ట్ దీంట్లోకి మార్చి మళ్ళా పత్రాలు సృష్టించారండి. ఆన్లైన్లోకి మార్చి ఫస్ట్ ఎందుకండి ఇట్లా చేస్తున్నారంటే అమ్మాయి విఆర్ఓ అమ్మాయి మాకు తెలియదు అక్క, వాళ్ళు అడగండి, మేడంని అడగండి, మేడం దగ్గర అర్జీ ఇస్తే ఆ అమ్మాయి దగ్గరికి ఇమ్మంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి పోతే వాళ్ళు రౌడీలాగా వస్తున్నారు మా మీదకి, మేము ఏం చేసేదాకా మీరు కాంప్రమైజ్ అవ్వండి అంటే, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఉందమ్మా అని అడిగినా నేను. ఎందుకు ఉందమ్మా, మేము వాళ్ళ దగ్గర మీరు కొట్లాడేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఎందుకు వస్తాం, మీరు కదా మార్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే, భూమిలో ఆయన రేవంత్ రెడ్డి అని ఆయనకు మార్చారు సార్, ఆయన రౌడీలాగా వస్తున్నాడంట. అడిగే మాకు మదనపల్లి టౌను బీకేపల్లిలో 145 సర్వే నెంబర్లో సబ్ డివిజన్లు జరిగిపోయి 6వ లెటర్లో 86 సెంట్లు మా భాగానికి 1966లోనే ఏటీ రిజిస్టర్ ద్వారా క్లియర్గా ఎవరి సబ్ డివిజన్లు వాళ్ళకి చేసి ఎవరి లెటర్లు వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఆ సర్వే నెంబర్లో భాగస్తులైన అందరూ కూడా దాని ప్రకారమే అమ్ముకుంటూ వచ్చినాము. లాస్ట్కు మా 86 సెంట్లు మేము అమ్మకుండా అట్లే పెట్టుకొని ఉన్నాము. దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్లకు ఈ రైస్ మిల్ మాధవరెడ్డి ఆ సర్వే నెంబర్లో మిగతా భాగస్తులకి సర్వే నెంబర్లో లెటర్ని తెలపకుండా సర్వే నెంబర్ పైకి ఒకసారి సబ్ డివిజన్ జరిగిపోయి ఎవరికి వారు వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఫిర్యాదులు సేకరించారు సీఎస్ సిసోడియా. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. ప్రసన్న, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దహనం కేసు తర్వాత విచారణకు వచ్చిన ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఏదైతే సిసోడియా ఉన్నారో ఆయన నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ప్రజల నుంచి, బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వందలాదిగా ప్రజలు ఎవరైతే బాధితులు తరలి వచ్చారు, ముఖ్యంగా పీలేరు, పొంగనూరు, తంబళ్లపల్లి, మదనపల్లి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన బాధితులు అక్కడికి చేరుకున్నారు. వర్షం వస్తున్నప్పటికీ వర్షానికి వెరవక వారు ఫిర్యాదులు చేయడానికి వచ్చారు. ముఖ్యంగా వచ్చిన ఫిర్యాదుల్లో మెజార్టీ శాతం ఏదైతే వైసీపీ నాయకుల వల్ల తమ భూములు లాక్కున్నారు, రెవెన్యూ అధికారులు వారికి పూర్తి స్థాయిలో సహకరించారని చెప్పారు. మదనపల్లి పట్టణంలో అయితే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుడైన రైస్ మిల్ మాధవరెడ్డి ద్వారా తమ భూములు పెద్దిరెడ్డికి కుటుంబ సభ్యులే రాయించుకున్నారంటూ ఆరోపణ చేసిన నేపథ్యం. మొత్తం మీద దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ రోజు రేపు కూడా సిసోడియా తన ఫిర్యాదులను స్వీకరించనున్నట్టు తెలిశారు. అంతేకాకుండా ఆయన ఏదైతే ఫిర్యాదులు తీసుకుంటున్న సమయం తర్వాత ఆ సమయంలో బాధితులకు ధైర్యం చెప్పారు. వారం రోజుల్లోనే మీ సమస్యలకు తగిన పరిష్కారం అందజేస్తానని కూడా తెలియజెప్పాడు. మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చిన పరిస్థితి. ఈ రోజు రేపు కూడా అదేవిధంగా ఈరోజు సాయంత్రం నుంచి కూడా
ఫిర్యాదులు తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసుకు సంబంధించి విచారణ కూడా వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం సిఐడికి ఈ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ నిన్న పోలీస్ అధికారులతోనూ రెవెన్యూ అదేవిధంగా ట్రాన్స్కో అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా 60 మంది టీంను ఏర్పాటు చేశారు. ఈ టీంను ఒక్కో టీంలో 10 మంది సభ్యులను ఏర్పాటు చేసి ఒక్కో టీంకు ఒక డిఎస్పీ నాయకత్వం వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఈ కేసు విచారణతో పాటు మరోవైపు బాధితుల నుంచి ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున తీసుకొని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భవిష్యత్తులో రైతులకు కానీ బాధితులకు కానీ న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం ముందుగా సిద్ధంగా ఉందంటూ కూడా సిసోడియా తెలియజేశారు. అంతేకాకుండా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లను కూడా అక్కడికి పిలిపించి వారి ద్వారా ఫిర్యాదులు తీసుకున్నారు. దీంతో పాటు ప్రతి వారము తాను ఈ మదనపల్లి భూబాధితుల యొక్క సమస్యలను రివిజన్ చేస్తాను, వారి సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యాయన్న విషయాన్ని కూడా తెలుసుకుంటున్నా అంటూ సిసోడియా ఈ సందర్భంగా తెలియజెప్పారు. మొత్తం మీద అయితే స్థానికంగా మదనపల్లికి సంబంధించి రైస్ మిల్ మాధవరెడ్డి, అదేవిధంగా పుంగనూరుకు సంబంధించి వెంకటరెడ్డి యాదవ్, నాగభూషణ్లు తమను ఇబ్బంది పెట్టారంటూ కూడా నేరుగా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఏదైతే పీలేరు నియోజకవర్గానికి సంబంధించి నిరంజన్ రెడ్డి, హరీష్ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చి తమను ఇబ్బంది పెట్టి తమ భూములను లాక్కున్నారంటూ కూడా నేరుగా వారు ఆరోపించిన పరిస్థితి. ఇక తంబాలపల్లి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున భూదందా జరిగింది, తమ భూములను లాక్కున్నారంటూ ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మొత్తం ఈ 4 నియోజకవర్గాల పరిధిలో 22A సంబంధించిన ఎన్ని దస్త్రాలు ఈ 5 సంవత్సరాల్లో పరిష్కరించారు, ఎన్నిటికి క్లియరెన్స్ ఇచ్చారు, అదేవిధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇచ్చారంటూ కూడా ఆధారాలన్నీ తీసుకున్నారు. దీంతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి అధికారులను పిలిపించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో 22Aకి సంబంధించిన ఎన్ని భూములను పరిష్కరించారన్న విషయంలో కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్లు ఎన్ని చేశారు, ఎవరి నోట్ ఫైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారన్న వివరాలను కూడా అధికారులు తీసుకున్నారు. మొత్తం దహనమైన కేసులు ఏదైతే ఫైళ్లు 2400 ఫైళ్లు దగ్ధమయ్యాయి, 700 ఫైళ్లు సగం దగ్ధమయ్యాయి. సగం దగ్ధమైన ఫైళ్లలో కూడా 22Aకి సంబంధించిన ఫిర్యాదులు ఏదైతే వినతులు ఉన్నాయి వీటి విషయాల గురించి తాము ఆలోచిస్తామంటూ కూడా సిసోడియా తెలియజెప్పారు. ఫైల్స్ రికవరీ ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. మరోవైపు సిఐడి అనుమానం ఏమంటే ముఖ్యంగా ముందుగానే ముఖ్యమైన కీలక ఫైళ్లు ఏదైతే దొంగతనం బయటికి తీసుకువెళ్ళిన తర్వాతనే పూర్తి స్థాయిలో నిప్పంటించారంటూ కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ వేగవంతమైంది. మరోవైపు సీఎం అప్ టు డేట్ ఎప్పటికప్పుడు ఈ కేసులో ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. మరోవైపు బాధితులంతా తాము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అతని అనుచరుల వల్ల ఇబ్బంది పడ్డామంటూ కూడా నేరుగా చెప్పడం విశేషము. ప్రసూన. థ్యాంక్ యూ దామోదర్.